నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏంటి లైఫ్ జాకెట్ వేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, మన ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు స్వర్ణాల చెరువులో బోట్ షికార్ ఉంది. అంటే రెగ్యులర్గా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు రొట్టెల పండుగ జరుగుతుంది కాబట్టి దాని సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. సో అందరూ కూడా బోట్లో అలా షికార్ వెళ్ళడానికి బాగా ఇష్టపడుతుంటారు. సో మనం కూడా ఏంటి అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అలా ఒక రౌండ్ వెళ్ళిపోదాం. కాస్త మనం ఎవరైతే బోట్ షికార్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నీళ్ళంటే నాకు భయం అండి, నాకే కాదు ప్యారిస్ వాళ్ళు కూడా భయం, అదేవిధంగా నెల్లూరు కూడా భయం అనమాట. అందుకే బోట్లో పోతాం లైఫ్ జాకెట్లు వేసుకొని. సో స్వర్ణాల చెరువులో బోట్ షికార్కి వెళ్తున్నాం. మొత్తం అయితే ఇక్కడ ప్లెజెంట్ వాతావరణం అయితే మాత్రం సూపర్గా ఉంది. సో బోట్ షికార్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఏపీ టూరిజం ఇట్లా బోట్స్ అరేంజ్ చేసింది. 3 రకాల బోట్స్ కూడా, దాంట్లో స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. సో మనం కాస్త భక్తులతో కలిసి అలా సరదాగా స్వర్ణాల చెరువులో షికార్ చేస్తున్నాం. సో చూసినట్లయితే మరొక బోట్ అక్కడ ఆల్రెడీ వెళ్తూ ఉంది, అది కాస్త కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో ఈ బోట్ కెపాసిటీ తగ్గట్టు మనం ఈ బోట్లో ట్రావెల్ చేస్తున్నాం. మనతో పాటు చాలామంది భక్తులు కూడా ఉన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఒక ఫెస్టివల్కి వచ్చినప్పుడు కొన్ని స్వీట్ మెమరీస్ తీసుకెళ్తుంటాం. సో అదేవిధంగా బారాషాహిద్ దర్గాకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేశారు, మనం పక్కింటోలో ఎదురింటోలో లేకపోతే మన సొంతలో అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, మనం ఇది చేసాము లేకపోతే ఇది కొన్నాము ఇక్కడ జరిగింది. సో దానికోసం ఇది ఒక స్వీట్ మెమరీ లాంటిది అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగుంది షికారు. వాతావరణం అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. ఒకసారి మీరు భక్తులను చూపించే ప్రయత్నం చేస్తాం. చూసారుగా స్వర్ణాల ఘాట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు. ఈరోజు లాస్ట్ డే. సో రేపటి నుంచి అంతా కూడా మనకి ఇక్కడ కాస్త ఖాళీ కనిపిస్తుంది. సో చివరి రోజు కాబట్టి భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఒక మన రాష్ట్రమే కాదండి, పక్క రాష్ట్రాల నుంచి, అంతెందుకు పక్క దేశాల నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి. సో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఫెస్టివల్ జరుగుతుంటుంది. సో చూసారుగా నాతో పాటు చాలా మంది ఉన్నారు, అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే నేను మాట్లాడుతున్నాను కానీ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, లేకపోతే వీళ్ళని వదిలేసే అనుకోండి నన్ను అసలు మాట్లాడలేరు అనమాట. నేను ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, మీ పేరు? వెంకటేష్. ఏం చేస్తుంటారు? నర్సింగ్. ఓకే, ఎవరు? నెల్లూరేనా? నెల్లూరు. ఎలా ఉందండి బోట్ షికారు? బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో రెగ్యులర్గా మనకు ఛాన్స్ ఉండదు, అంటే ఉంటుంది కానీ ఇంతమంది రారు. సో ఈరోజు దర్గా ఇది స్వర్ణాల చెరువు సందర్భంగా ఎలా ఉంది అనిపిస్తుంది? బాగుంది, హ్యాపీగా ఉంది. ఎంతమంది వచ్చారు? ఒక 10 మెంబర్స్ వచ్చాం. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా? రిలేటివ్స్ అంతా. రొట్టె పట్టుకున్నారా? ఏ రొట్టె పట్టుకున్నారండి? ఆరోగ్య రొట్టి, ఇల్లు రొట్టి. ఇదే ఫస్ట్ టైం రావడం? 4 times వచ్చి. సో ఎలా ఉంది ఇక్కడ బోటింగ్, ఏమనిపిస్తుంది? నీళ్ళంటే భయం, అందుకే బోట్లో కూర్చున్నారు. నీళ్ళు దిగేసాను భయం లేకపోతే కదా. ఏ రొట్టె పట్టుకున్నారండి? ఏ రొట్టె పట్టుకున్నారు? ఏ రొట్టె? ప్రమోషన్. నెక్స్ట్ టైం ప్రమోషన్ వచ్చేసింది, నెక్స్ట్ టైం రావాలి మరి. థ్యాంక్స్. సో అటు సైడ్ మరి కొంతమంది వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుమలత గారు ఏం చేస్తుంటారు? ఇక్కడ నెల్లూరేనా? ఎలా ఉంది? ఇది ఎన్నోసారి రావడం ఇక్కడికి? 5 times వచ్చారు. సో అనుకున్న ప్రతిదీ జరుగుతూ వస్తుందా? ఈసారి ఏ రొట్టె పట్టుకున్నారండి? పిల్లలకి చదువు రొట్టి, ఆరోగ్య రొట్టి, అన్ని రకరకాల రొట్టెలు పట్టేశారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారా? తీరుతాయి కాబట్టి వస్తాం, కంపల్సరీ వస్తాం. ఇది ఫస్ట్ టైం మీరు బోట్లో వెళ్తున్నారు కదా, ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళున్నారు? ఫస్ట్ టైం. ఏమన్నా కొంచెం టెన్షన్, భయం ఏమన్నా ఉందా? నీళ్ళంటే భయమా మీకు? భయమే, అందుకే ఫస్ట్ టైం ఎక్కాను. నాకు నీళ్ళంటే భయం, అందుకే స్నానమే చేయలేదు. ఎందుకు వచ్చింది వాళ్ళకి? హాయ్ అండి, మీ పేరు? దివ్య మౌనిక. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఇంట్లో డామినేషన్ ఎవరిదండి ఫ్రాంక్గా చెప్పాలంటే? ఇదే చెప్తారు ఫస్ట్, తర్వాత వేరే విషయం అనుకోండి. సో ఎలా ఉందండి బోట్ షికార్? చాలా బాగుంది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. కొంచెం చాలా భయం. బాగా వేసుకోవడం సినిమా చూసారా? దాని సూర్యాసనం భయం లోపల పడుతుందండి, బయటకు అనిపిది అంటారు. అట్లనే మెయింటైన్ చేస్తున్నారా? సో ఓవరాల్గా అయితే స్వర్ణాల చెరువు బోట్ షికార్ నిజంగా ఒక స్వీట్ మెమరీ లాగా చెప్పుకోవచ్చు. సో అంతా కూడా మన ఊరు వాళ్ళే, మన నెల్లూరు వాళ్ళే జాలీగా అలా సరదాగా వచ్చి మళ్ళీ రేపటి నుంచి ఎవరి లైఫ్స్ వాళ్ళవి. తనేమో ఇంట్లో పిల్లలు కొండి పెట్టాలి, తనేమో కాలేజ్కి వెళ్ళాలి, ఇంకొకరేమో జాబ్స్కి వెళ్ళాలి, తప్పదు. మీ నెల్లూరు మాది కోడు అంట. సో మొత్తానికి మర్చిపోయి ఎంత బాగా యాక్టివ్ ఉన్నారు. హాయ్, మీ పేరు? నా పేరు వంశీకృష్ణ అండి. వంశీకృష్ణ. ఏం చేస్తుంటారండి? నేను వచ్చేసి వుడ్ వర్క్. ఓకే. మాది రైల్వే కోడూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్. రైల్వే కోడ్ నుంచి వచ్చారా? అవునండి. రైల్వే కోడ్ అంటే అక్కడ రైలు ఎక్కువ ఉంటాయండి? రైళ్ళు ఎక్కువ ఉంటాయి, జనాభా ఎక్కువ ఉంటారు, అంటే ఎక్కువ తిరగాలి కదా. అక్కడ అందరూ మంచి వాళ్ళు కదా చాలా వరకు. ఎలా చెప్పండి మీరు అంటే మీరు కూడా మంచి వాళ్ళు కదా? అంతే కదా? అది కరెక్టే అండి. చాలా వరకు బిజీగా ఉన్నట్టున్నాను. అదే బిజీగా అంటే ఫస్ట్ టైం కదా బోటు, ఇది అలా ఎట్లా ఉంటుంది ఏందనేది దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ లో పెట్టుకోమన్నారు. అంటే ఎట్లా నెక్స్ట్ ఇయర్ సరికి బాగా కొంచెం బాగా అన్ని ప్రిపేర్ అయిపోతాడు కాబట్టి బాగా రెడీగా రన్నింగ్ లోకి వచ్చేస్తాడు. మీకు నీళ్ళంటే భయమా?
నీళ్ళంటే ఫస్ట్ లో భయం ఉండేది, 1-2 సార్లు చూశాను కాబట్టి అలవాటు అయిపోయింది. నాకు నీళ్ళంటే భయం అండి, అందుకే స్నానం కూడా చేయను. ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి, మళ్ళీ బకెట్లో పడిపోతాను భయం అనమాట. సో ఓవరాల్గా ఇదండి బోట్ షికార్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒకసారి మన కెమెరా పర్సన్ మీకోసం చుట్టూ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సో చెరువు మీద వెళ్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు మనం అనుకున్నట్టు రకరకాల జాబ్స్ అన్ని రకరకాల పనులు కుదరదు, ఎప్పుడో ఒకసారి కుదురుతుంది. ఆ దొరికిన గోల్డెన్ మూమెంట్స్ని కాస్త మెమరబుల్గా మార్చుకున్నామంటే అవి అలా పడుంటాయి అనమాట గుర్తులు. సో పలానా ఇయర్ మేము అక్కడికి వెళ్ళాము, బోట్లో వెళ్ళాము, చాలా బాగుంది, ఒక ఏదో యాంకర్ దగ్గర వెళ్ళాడు, మమ్మల్ని క్వశ్చన్లు వేసాడు, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో మొత్తానికి ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. సో వీళ్ళందరూ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేసి అనుకున్నాను. ఒక పక్క నేను విసిగిస్తున్నా కూడా బాగా ఎంజాయ్ చేశారు, నాకు తెలిసి. అంటే బాగా ఎంజాయ్ చేశారు కదా. అమ్మయ్య ఎక్కడ చేయలేదంటారేమో, నా మీకు మనకు పడిపోద్ది అనుకున్నా, మనకు కూడా మంచిదే కదా ఈ విధంగా. సో ఒకసారి మనందరినీ జాగ్రత్త తీసుకెళ్తున్నటువంటి మన కెప్టెన్ మాట్లాడుతానా, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఎలా ఉంది ట్రిప్? బాగుంటుంది, మాకు మామూలే కదా రోజు. అంటే మీకు ఇప్పుడు కామన్ ఇదా? మాకు కొత్తగా ఉంది. కొత్తగా ఉంటుంది. సో రోజుకి ఎంతమంది వస్తుంటారన్నా? రొట్టెల పండుగ ఎక్కువ వస్తారు మాకు. మామూలు టైం అయితే ఇంకా అంటే ఆల్రెడీ చెప్పు కొద్దిగా తక్కువ ఉంటారు. ఇప్పుడు పండగ కాబట్టి బాగా ఎక్కువ ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు పడుతున్నారన్నా? 10 సంవత్సరాలు ఆడుతున్నాను. 10 సంవత్సరాల నుంచి 15. సూపర్. ఇప్పుడు మీరు లేసారు తోలుతా, ఓకేనా? తోలు వాళ్ళ గ్యారెంటీ తోలు నాకే సంబంధం, వాళ్ళు అడిగి అంటున్నారు. సో నేను వెళ్ళడానికి ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట. సో ఫైనల్ ఏంటి, నిజంగా చాలా బాగుంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. నాకు కాదు, కెమెరాకి ఆయన సిగ్గుపడతాను, నాలా కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటా. సో మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. హాయ్. సూపర్ సూపర్. సో ఫైనల్గా అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విసిగించుండి పట్టించుకోపాకండి, లైట్గా తీసుకోండి. సో ఓవరాల్గా ఇద్దనమాట. సో మన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. సో మొత్తానికి యాంకర్ నుంచి ఈ పొజిషన్కి వచ్చి, కెప్టెన్ పొజిషన్కి వచ్చి అనమాట. సో మొత్తానికి అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను వాటర్ మీద. అంటే ముందు కూడా వెళ్ళున్నాను, బట్ ఇలా అందరితో కలిసి సరదాగా జాలీగా అందరితో మాట్లాడుతూ అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఆ కిక్కే వేరబ్బా, చాలా బాగుంటుంది అనమాట. సో స్వర్ణాల చెరువులో ఎప్పుడు ఉంటుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి రష్గా ఉంది. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మనకు బోట్స్ ఇక్కడ నడుపుతున్నారు. మీకు ఇంకా ధైర్యవంతులైతే స్పీడ్ బోట్లో కూడా పోవచ్చు అనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బోట్ షికార్ లాంటివి ఇంకా మీకోసం ఇక్కడ చాలా ఏర్పాట్లు ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసి అంత్యక్షేమంగా తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. సో కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ, నెల్లూరు నుంచి.
సో నెల్లూరు జిల్లా వాసులందరికీ నాకు తెలిసే ఉంటుంది స్వర్ణాల చెరువులో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోట్ షికార్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని. అయితే ఈ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఇంకాస్త భక్తుల తాకిడి కూడా పెరిగింది. అయితే మన దగ్గర ఎలాంటి బోట్లు అందుబాటులో ఉంటాయి, ఏమేమి ఎలా నడుపుతారు, ఇవన్నీ కూడా మేడం నాడు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంటుంది మేడం? ఎంతమంది ఎన్ని బోట్లు మనకి ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? 3 బోట్స్ ఎవ్రీడే అవైలబిలిటీ ఉంటాయండి. ఒకటి వచ్చి సింహపురి బోటు, రెండు వచ్చి ప్యాంటూన్ బోటు, ఒకటి స్పీడ్ బోట్ ఉంటుంది. ఎవ్రీ 365 డేస్ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ రోటీ ఫెస్టివల్స్ సందర్భంగా ప్రత్యేకంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది. మేము రద్దీకి అనుగుణంగా ట్రిప్స్ అన్ని నడుపుతామండి. ఎలా ఉంది మేడం, రెస్పాన్స్ ఎలా ఉంది? గతంతో పోల్చుకుంటే పెరిగారా తగ్గారా భక్తులు? రెస్పాన్స్ చాలా బాగుందండి. కాకపోతే కొంచెం వర్షం కారణంగా కొంచెం యాత్రికులు ఇబ్బంది పడ్డారు, కొంచెం అంతే ప్రాబ్లం, కానీ రెస్పాన్స్ మాత్రం బాగుందండి. మేడం ఈ రేట్స్ అనేవి ఏవైతే మీరు బోట్ షికార్ సంబంధించిన రేట్స్ చెప్పారో అవి 365 డేస్ ఒకటేలా ఉంటాయి, ఈ 5 డేస్లో పెంచుతారా? 365 డేస్ ఒకే రకంగా ఉంటాయండి. నార్మల్ రేట్సే ఉంటాయి, పెంచడం అంటే ఏముండదు. ఎవ్రీడే ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ సంబంధించి ఇక్కడ యాత్రికుల కోసం ఏమైనా ఏర్పాట్లు చేశారు మేడం మీ శాఖ తరఫున? మేము లైఫ్ జాకెట్స్, స్విమ్మర్స్, హెల్పర్స్ అందరినీ యాత్రికులకు అనుగుణంగా అందుబాటులో ఉంచామండి. ఈ 5 డేస్లో ఏమైనా అనుకునే సంఘటనలు ఏమైనా జరిగాయి మేడం? అంతా సజావుగానే ఉందా? అంతా సజావుగానే ఉందండి, అనుకోని సంఘటనలు ఏమీ జరగలేదు. థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఇది టూరిజం శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాటలు. 365 డేస్ 3 బోట్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ రోటీ ఫెస్టివల్ సందర్భంగా ఒక ట్రిప్స్ మాత్రం పెంచాము, మిగతా ఎప్పుడు కూడా ఇక్కడ బోట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశాన్ని యాత్రికులు అటు నెల్లూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.